హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే మార్నింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన తర్వాత కొన్ని పనులు చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకా గోరుచిక్కుడుకాయలైతే ఇంకా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా. ఇంకా అవైతే ఉడుకుతున్నాయన్నమాట పిల్లల లంచ్ బాక్స్ కోసమని కర్రీ చేయడానికి. ఇప్పుడైతే నేను మార్నింగ్ వచ్చేసి జీరా, కొంచెం సోంపు, ధనియాలు ఇవైతే ఇంకా హాట్ వాటర్‌లో వేసి ఇంకా మరిగించిన తర్వాత హాట్ వాటర్‌లో వడకట్టుకొని తాగుతాననమాట ఇంకా డైలీ. అది అయితే పక్కన పెట్టాను. ఇప్పుడైతే పల్లీలు చట్నీ కోసమని పల్లీలు వేయించుకుంటున్నా. ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీకైతే పల్లీలు వేయించుకుంటున్న చట్నీ కోసం. పల్లీలు కొద్దిగా కొంచెం పచ్చి కొబ్బరి ఇవి 2 చేస్తాననమాట. మొత్తం పల్లీలు కాకుండా. మొత్తం పల్లీ చట్నీ అయితే పిల్లలకంట నిద్రలాగా మొత్తగా అనిపిస్తుందంట స్కూల్‌లో. అందుకోసమని పచ్చి కొబ్బరి, పల్లీలు 2 కలిపి చట్నీ చేస్తా. అలా అయితే టేస్ట్ బావుంటది. ఇంకా మంచిది పచ్చి కొబ్బరి హెల్త్‌కి కూడా మంచిది కదా! సో, పిల్లలైతే అలా ఇష్టంగా తింటారని చెప్పి అలా చేస్తున్నాననమాట. పల్లీలైతే వేగిపోయినాయి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల అవైతే పేలవనమాట. డైరెక్ట్ అలా వేసుకుంటే పట్టవని పేలుతాయి. అందుకోసమని కట్ చేసుకొని వేసుకుంటా ఇప్పుడు. కొంచెం కరివేపాకేసిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం కడిగేస్తాం కదా! వాటర్ ఉంటాయని చెప్పి నేనైతే తర్వాత ఆయిలేస్తా ఎప్పుడైనా. సో, కొద్దిగా ఆయిలైతే ఇంకా మనం పోపులో వేసుకుంటాం గనక కొద్దిగా ఆయిలేసి వేయించుకుంటున్నా ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా ఏగిన తర్వాత ఇప్పుడైతే వేడి నీళ్ళైతే ఇంకా ఆహ్, ఎట్ స్టవ్ మీదైతే ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే కొద్దిగా వేడయ్యేలోపు నేను ఈ పని చేసుకోవచ్చని చెప్పి ఇంకా ఈ పనులు చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలోకైతే ప్లేట్లకైతే ఆయిల్ రాసి ఇట్లా అప్లై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి 3 ప్లేట్లకు ఒకేసారి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఇడ్లీ పిండి అయితే దీంట్లో అయితే వేసుకోవచ్చని ఇంకా 3 ప్లేట్లకైతే ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో అయితే సాల్ట్ అయితే ముందే వేసి పెట్టలేదనమాట నేను నైటు. సాల్ట్ వేస్తే కొద్దిగా ఎక్కువగా పులిసినట్టు అయితది పిండి. అందుకోసమని కొంచెం స్మెల్ అనేది కొద్దిగా పుల్లగొస్తది. నేను అందుకే ఇంకా మనం ఇడ్లీ వేసుకునేటప్పుడే దీంట్లో కాస్త సాల్ట్ వేసుకొని టేస్ట్‌కి తగినంత ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. అప్పుడే ఇడ్లీ సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. బావుంటాయి ఇడ్లీ. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల. సో, ఇప్పుడైతే ప్లేట్‌లలో అయితే ఇంకా ఇడ్లీ పిండైతే పెట్టి ఇంకా స్టవ్ మీదైతే పెట్టేసాననమాట ఇడ్లీ పాత్ర. ఇప్పుడైతే ఇంకా చట్నీ కోసమని పల్లీలు, పచ్చి కొబ్బరి అయితే కాస్త వేయించుకోవడానికి ఇంకా టైం లేదని చెప్పి ఇంకా అలాగే ఏస్తున్నా. అవి తీసేసరికే సరిపోయింది టైము. ఇంకా 4 వచ్చేసి వెల్లుల్లి, ఒక 2 గింజలంతా చింతపండు ఇవన్నీ వేసుకొని సాల్ట్ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ అయితే పోపు చేసుకుంటున్నా. ఇంకా మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి కదా! ఇంకా మా పిల్లలకైతే ఇంకా జడ వేయాలి. చిన్న పాపకొచ్చేసి డ్రెస్ కూడా వేసుకోవడం రాదు. ఇంకా అన్నీ నేనే చేయాలి కదా! కాస్త ఇంకా హడావిడి ఉంటదనమాట మార్నింగు. పల్లి చట్నీ ఇడ్లీకైతే చట్నీ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడైతే ఇంకా గోకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా వెల్లుల్లి అయితే ఇంకా పొట్టు తీసి దంచుకుంటున్నా. ఇంకా కొద్దిగా అలా క్రష్ చేసిన తర్వాత వేసుకుంటే బావుంటదని చెప్పి ఎప్పుడైతే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు ఇవన్నీ వేసుకుంటున్నా. ఒక 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ యేసుకొని ఆల్రెడీ నేను కొద్దిగా అంటే లైట్‌గా ఉడికించి పక్కన పెట్టుకున్న. బాగా కాకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నా. ఇంకా నీళ్ళనేది వార్చేసి ఉంచుకున్నాం కదా! ఇంకా గోకరకాయ గోరుచిక్కుడు అంటారు కదా! ఇంకా అవన్నమాట. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటది కదా! చాలా మంచిది హెల్త్‌కి. సో, ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ గోరుచిక్కుడు అనేది యాడ్ చేసుకోవాలి. ఇదైతే మనం ఆల్రెడీ బాయిల్ చేసినాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతది. తొందరగా అయిపోతదనమాట. మనం ఇవి బాయిల్ చేసుకోకుండా మనం డైరెక్ట్ వేస్తే అలా కూడా టేస్ట్ బావుంటది. కానీ కొద్దిగా టైం అనేది ఎక్కువ పడతదనమాట. మార్నింగ్ అంటేనే హడావుడి ఉంటది కాబట్టి ఇంకా కొంచెం ఉడికించుకుంటే త్వరగా ఫ్రై అయిపోతదని చెప్పి ఇంకా చేశాననమాట. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు పెడితే ఇంకా వాళ్ళైతే ఇంకా టిఫిన్ చేసేలోపు నేను లంచ్ బాక్సులు పెట్టొచ్చని ఇంకా ఏదైతే కర్రీ అయితే చేస్తున్నాననమాట. సో, కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకుంటే ఇంకా కర్రీ కూడా రెడీ అయినట్టే. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నా. టేస్ట్, ఫ్లేవర్ అనేది బావుంటది కదా! ఇంకా కొంచెం ధనియా పౌడర్. ఇంకా పిల్లలైతే ఇంకా టిఫిన్ చేసేసారనమాట. నేనైతే లంచ్ బాక్స్‌లు పెట్టేసరికి ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తినేస్తారు. సో, ఇప్పుడైతే ఇంకా గోరుచిక్కుడు ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ బాక్స్‌లో అయితే ఇంకా పెట్టేస్తున్నా. ఇంకా కర్రీ అనేది వాళ్ళ ముగ్గురికి ఇంకా లంచ్ బాక్స్‌లకే సరిపోయిందని చెప్పి, ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇంకా గోంగూర
ఒట్టి చేపలు కర్రీ చేస్తున్నాననమాట ఇప్పుడు. అయితే ఈ కర్రీ అనేది మా అమ్మ చేస్తుంది. మా అమ్మ స్టైల్‌లో. ఇంకా పాన్ పెట్టుకొని, ఇంకా ఆయిలు, పోపు గింజలు ఇవన్నీ ఆనియన్స్ వేసుకొని, ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు చేపలైతే మా అమ్మ మా ఊళ్ళో చేపలు పట్టినప్పుడు అవి తీసుకొని, ఇంకా నీట్‌గా వాష్ చేసి అవైతే బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత స్టోర్ చేసిందనమాట. అవి ఇక్కడికొచ్చేటప్పుడు నా కోసం తీసుకొచ్చింది ఆ చేపలు. సో, ఆ చేపలతో ఇప్పుడైతే గోంగూర, ఎండు చేపలనేది కర్రీ చేస్తుందనమాట. చూడండి చేపలనేది ఇంకా ఫ్రై అవ్వాలి. చాలా బావుంటది. ఇది చింత చిగురు, ఎండు చేపలు చింత చిగురు కాకుండా ఈ గోంగూరలో కూడా వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కూడా బావుంటదని చెప్పి మా అమ్మ అయితే ఎండు చేపలు, గోంగూర కర్రీ చేస్తుందనమాట. ఈ కర్రీ అయితే మా అమ్మ స్టైల్‌లో చేస్తుంది. మా అమ్మ చేస్తే టేస్ట్ ఉంటదని చెప్పి ఇంకా మా అమ్మనే చేయమన్నాను ఇది మధ్యాహ్నానికని. ఇంకా చేస్తుందనమాట. సో, గోంగూర అయితే కొద్దిగా మగ్గింది గదా! ఇంకిప్పుడైతే కొద్దిగా ఉప్పేసి, కొద్దిగా కారం వేస్తున్నా. అంటే కొంచెం గోంగూరకి ఎక్కువగానే పడతది గదా! కొంచెం పులుపుంటది గాబట్టి, అందుకోసమనే కొద్దిగా కారమైతే ఎక్కువగానే పడతది. ఎక్కువగానే ఏస్తుందనమాట. ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ యేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అయితే అలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకిప్పుడైతే ధనియా పౌడర్ వేస్తుందనమాట. సో, ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.